హాయ్ అండి, ఈరోజు చిట్టి ముత్యాల రైస్తో చికెన్ పులావ్ అలాగే చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉండే ఈ చిట్టి ముత్యాల రైస్తో పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీలో ఆయిల్ వేసి వేడైన తర్వాత చిరుకులుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకుని కొంచెం జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. అలాగే చిట్టి ముత్యాల రైస్ని కూడా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయింది కదా చికెన్, ఇప్పుడు గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్కకు పట్టేంత వరకు మసాలాలన్నీ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుని ఈ గ్రేవీతో పాటు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసే కొద్దీ రైస్ చాలా రుచిగా వస్తుంది, పొడి పొడిగా కూడా వస్తుంది. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకుని కొంచెం షాజీరా, జీలకర్ర వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని టమాటాలు ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకుందాం. ముందుగా చికెన్ని మసాలాలన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకుని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రైలోకి కొంచెం టమాటాలు కూడా వేసేసి మగ్గిన తర్వాత ఉల్లి చట్నీకి రెడీ చేసుకున్నాను. టమాటా మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకుని ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మసాలాలు వేసేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం కారం వేసుకుని బాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు. ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఉడికించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది. పక్కన పులావ్ కూడా సిమ్లో పెట్టి ఉంచాం కదా, రెడీ అయిపోయింది. అంతేనండి, చిట్టి ముత్యాల పులావ్ చికెన్ ఫ్రై చాలా సింపుల్ అండి. ఈజీగా ఎలా తయారు చేశానో చూసారు కదా, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదిరిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.